నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటులో వివాదం చోటు చేసుకుంది. విగ్రహం ఏర్పాటు విషయం కోర్టులో ఉందని కొందరు, పంచాయతీ పర్మిషన్ ఉందని కొందరు. వివరాల్లోకి వెళ్తే సంతనూతలపాడు నియోజకవర్గంలోని అమ్మనబ్రోలులో బుధవారం నాడు రాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని ఒంగోలులోని ఆయన ఆఫీసులో ఉండగా దారుణంగా హత్య చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి వీరయ్య చౌదరి విగ్రహాన్ని అమ్మనబోలులోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేశారు. దీనిని కొంతమంది లోకల్గా ఉన్నవారు వచ్చి అడ్డుకున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు విషయం కోర్టులో ఉంది కనుక విగ్రహం పెట్టడానికి వీల్లేదని కొందరు అడ్డుకున్నట్లు సమాచారం. వీరయ్య చౌదరి మద్దతుదారులు మాకు పంచాయతీ తీర్మానం ఉందని చెప్పి విగ్రహంను దిమ్మెపై పెట్టడం జరిగింది. పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పంచాయతీల పాలన నడుస్తోంది. అందిన సమాచారం ప్రకారం విగ్రహం ఏర్పాటుకు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తేవడం జరిగింది. ఈ విషయం కోర్టులో నడుస్తుండగా స్పెషల్ ఆఫీసర్ అయినా పర్మిషన్ ఇవ్వవచ్చుగా అన్న సందేహం అందరిలో నెలకొని ఉంది. మొత్తం మీద అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి హత్య జరిగి ఏడాది కావస్తున్నా అక్కడ పరిస్థితులు ఇంకా చల్లారలేదనే చెప్పాలి. పోలీస్ శాఖ సిబ్బంది గ్రామస్తులతో అంతర్గత సమాచారం సేకరించి గొడవలు జరగకుండా అప్రమత్తం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.